కానీ ఈ రోజు అలా కాదు అధ్యక్ష. వాటిని సెపరేట్ గా డీల్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు కనిపించే పరిస్థితి మీకు ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. అదే విధంగా ఒక యాప్ ను కూడా మొన్ననే ఉమెన్స్ డే రోజు ఉమెన్ అందరికీ మహిళలందరికీ కూడా కానుకగా శక్తి యాప్ ను కూడా ఆ రోజు ఇన్స్టాల్ మనకు ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ శక్తి యాప్ ద్వారా కూడా మహిళల రక్షణ ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు శక్తి యాప్ను కూడా మేము పెట్టాము. ప్రతి దగ్గర కూడా శక్తి యాప్ గురించి ప్రతి కాలేజీల్లోని కూడా ఈరోజు మోటివేషన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి అధ్యక్ష. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని ప్రతి చోట కూడా మేము చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ యాప్ ద్వారా అధ్యక్ష ఎక్కడైనా ఎవరైనా మహిళ అర్ధరాత్రి కనుక ఉండిపోతే తను ఒంటరిగా ఇంటికి వెళ్ళేదానికి భయం అయితే ఆ నియర్ బై పోలీస్ స్టేషన్కి 112కి కనుక కాల్ చేస్తే నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆ వెంటనే అమ్మాయి దగ్గరికి వితిన్ 5 to 10 minutesలో అక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్లి పంపించే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష నైట్ షెల్టర్స్ అధ్యక్ష. కొంతమంది ఆడపిల్లలకి బస్సులు దొరక్క ఎక్కడికైనా వెళ్తూ కూడా నైట్ ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియక ఎక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం కాక కొంతమంది నడి రోడ్డు మీద ఉండిపోతే ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా నైట్ షెల్టర్ కూడా వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటే నైట్ షెల్టర్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొచ్చాము అధ్యక్ష. నిన్ననే మేము అనకాపల్లి జిల్లాలో అధ్యక్ష శక్తి టీమ్స్ను కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. నిజంగా మహిళా కానిస్టేబుల్స్ అధ్యక్ష నిజంగా పులుల్లా పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా ట్యాబ్స్ పట్టుకున్నారు అధ్యక్ష. నాకు